విజయలక్ష్మి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి, భవాని మాటూరు యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కండి. అదేనండి ఆ భవాని అంటే మా అమ్మాయి. ఈరోజు పుట్టినరోజు అండి ఆమెది నిండా నూరేళ్ళు. మా అమ్మాయి పిల్లల పాపలతో చల్లగా ఉండాలని అందరూ దీవించండి. నేను కన్న తల్లిగా నేను దీవిస్తున్నాను. చల్లగా ఉండమ్మ నువ్వు. నిండా నూరేళ్ళు పిల్ల పాపలతో. తన అమ్మాయి ప్రెగ్నెంట్, ఒక పాప ఉంది. నేను తల్లిగా కోరుకున్నది ఏంటంటే మళ్ళీ ఒక బాబు పుట్టాలని. అమ్మ ఇద్దరు పిల్లలకు, ముగ్గురు పిల్లలకు జన్మనిస్తేనే ఆడతనం అమ్మతనం అయిపోయినప్పుడు ఈ సృష్టిలో ఆ స్త్రీమూర్తికి సంతోషం సంపూర్ణం అవుతుందండి తన జన్మ. అలాగే శివ భవాని ఇద్దరు, వాళ్ళ హస్బెండ్ పేరు శివనాథం భవాని, ఇద్దరు బాగుండాలి, అష్టైశ్వర్య భోగ వైభోగాలతో తలతూగుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకేంటంటే ఒక అబ్బాయి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, ఓకే. ఎనీవే ఏంటంటే భవాని అంటే ఒక వ్యక్తి కదండి, చిన్న వయసు అమ్మాయి కానీ ఒక శక్తి. అక్టోబర్ 22, 2020 సంవత్సరాన పుట్టింది అమ్మాయి. ఇక్కడ నా కడుపులేనండి 9 నెలలు పోసానండి కడుపులో. అయితే విషయం ఏంటంటే తను ఒక శక్తి అండి. శక్తి అంటే ఎందుకంటే కొన్నింట్లను త్యాగం చేస్తారు, కొన్నింట్లను భిక్షగా ఇస్తారు. కుటుంబానికి జన్మించినందుకు అమ్మాయి ఒక త్యాగం చేసింది మా కోసం అనండి. ఆ త్యాగాల గురించి మనం మాట్లాడితే వెనక్కి వెళ్ళాలి. 2012 కానుంచి వెళ్ళాలి. సరే, అదంతా ఏంటి అంటే భవాని చక్కగా మాట్లాడుతుంది నాలాగే. ఎదుటి వాళ్ళని గౌరవిస్తుంది, ఎదుటి వాళ్ళని కించపరచదు. అందరూ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు భవానికి. భవనక్క అంటుంటే అందరికీ జుట్లు వేస్తుంది. చాలా చక్కగా తన ప్రొనౌన్సియేషన్స్ కూడా చాలా బాగుంటుంది. అందరితో మాట్లాడడం, కలివిడిగా ఉండడం. స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే తనకు పెళ్ళయింది. 2000 డిగ్రీ కరోనాలో ప్రెగ్నెంట్ వచ్చింది ఆ అమ్మాయికి. జూన్ 10, 2019లో పెళ్ళయిందండి. అయితే ఇంకా మళ్ళీ తర్వాత 1 ఇయర్కే ప్రెగ్నెంట్ వచ్చింది. మా అల్లుడు ప్రెగ్నెంట్ వస్తే ఆ సిచ్యువేషన్స్ బాగాలేదండి అని కోవిడ్-19లో మ్యారేజ్ అయింది. పర్మిషన్ తీసుకొని పెళ్లి చేసాం. 20లో ప్రెగ్నెన్సీ అయితే రాయనివ్వలేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అత్తగారు ఊరైనా మెట్పల్లి డిగ్రీ కాలేజ్లో చదువుతుంది అమ్మాయి. చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అండి. కుటుంబానికి ఏం చేసావు త్యాగం అంటే తను చాలా చేసింది. కొన్ని బాధ్యత లేని మనుషుల మధ్య నుంచి వెళ్ళిపోయి తన బాధ్యతగా ఉండి, ఈ బాధ్యత లేని వాళ్ళకి ఎప్పుడూ ఉండదు. అందుకోసం మా అమ్మ ఏమైపోద్దు అని చెప్పేసి నా కోసం త్యాగం చేసి తన చదువును ఆపేసి పెళ్లి చేసుకుంది. నేను చెప్పాను, మీరు చదువుకున్న తర్వాత కూడా మీరు పెళ్ళైన తర్వాత కూడా నేను చదివిస్తానని ఆ అత్తింటి వాళ్ళతో మాట తీసుకున్నాను. మా పెద్ద అమ్మాయి దివ్యజ్యోతి, ఆ అమ్మాయిని కూడా పెళ్ళైన తర్వాత డాక్టర్ చదివిండని, తను ఆయుర్వేదిక్ డాక్టర్. మళ్ళీ ఇంకొక అమ్మాయిలు వచ్చారు, పెళ్ళైన తర్వాతనే చదివించాను. ఆ అమ్మాయి కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో జాబ్ చేస్తూ కుటుంబానికి అండగా ఉందండి. నాకు మా బాబు కూడా కుటుంబానికి రక్షణగా ఉన్నాడు. ఉండవలసిన వాళ్ళు దారి తప్పి వెళ్ళిపోతే పిల్లల మీద భారం పడి పిల్లలందరూ ఉన్నారు. నేను కూడా జాబ్ చేసుకోవడం మొదలైంది. ఎందుకంటే బాధ్యతగా లేని తండ్రి ఎక్కడైతే ఉంటారో పిల్లలకు, కుటుంబానికి చాలా నష్టపోతారండి. అంత తేలిక కాదండి. 4 పిల్లలకు భోజనం దొరకాలి అంటే ఇంటి ఇళ్ళకు అప్పటికి బయటకు వెళ్ళి పని చేసుకోవడం చేత కాదు. ఎలా దొరుకుతుంది చెప్పండి? ఎందుకంటే ఈరోజు సందర్భం వచ్చింది. భవాని మాటూరి అనే అమ్మాయి బాధ్యత లేని తండ్రి వెళ్ళిపోతే వీళ్ళు బాధ్యత స్వీకరించి ఒకరికొకరు అక్క పెళ్ళి కాకుండా కూడా అమ్మ నేను మీకు పెళ్లి చేస్తాను, చదివిపిస్తాను అని నేను ఒక్క మాట ఇస్తే చదువుకుంది. ఆమెను సాగనంపేటప్పుడు నేను ఏడ్చాను. అమ్మ నీ కంటికి నీరు వచ్చిందనుకో నేను వెళ్ళిపోను, నీకోసం నేను పెళ్లి చేసుకున్నా, అదే నీకు పెద్ద గిఫ్ట్. నువ్వు ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చకూడదు నా ముందు అన్నదండి. నేను షాక్ అయ్యాను. ఏంటమ్మా? ఏం లేదు, నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే నేను తట్టుకోలేను. నేను పెళ్లి చేసుకున్నాను, నేను అత్తారింటికి వెళ్ళిపోతాను, నీకు సగం బాధ్యత తీరుతుంది అని చెప్తే ఆ మాట చెవుల్లో మారం రోగుతూనే ఉంది. ఇంకా అదండి శక్తి. ఏం త్యాగం చేసిందంటే చదువును త్యాగం చేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నేను కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత అంత చదువుకోవడం మొదలైంది కాబట్టి పిల్లలకు ముందుండి నడిపించి, నాకు చిన్నప్పుడు చదువు లేదు కాబట్టి పెద్దమ్మాయి డాక్టర్ వరకు చదివించాను. నా వీలైనంత నేను జాబ్ చేసుకుంటూ రూపాయి పొదుపు చేసుకుంటూ మిషన్ కుడతానండి. చూడండి ఎంతమంది డిజైన్స్ వేసుకుంటాను. నాకు
డిజైనర్ నేనే, నా పిల్లలకి నాకు డిజైన్ చేసుకుంటాను. బ్లౌజులు, శారీస్ అట్రాక్టెడ్గా ఉంటాయి. లేదంటే ఇంత మంచి బట్టలు కొనాలంటే బ్లౌజులకే కావాలి వేలు వందలలో, కానీ నేను కుట్టుకుంటాను మిషన్ ఇంట్లో. భవాని కూడా నేర్పించాను, భవాని కుట్టుకుంటుంది, మా ఇంట్లో మా చెల్లె కుట్టుకుంటుంది. సో ఎనీవే, హ్యాపీ బర్త్డే భవాని, నువ్వు నిండా నూరేళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఆ దంపతులు నేను బ్లెస్ చేస్తున్నాను. మీరందరూ కూడా బ్లెస్ చేయండి, భవాని మాటూరిని సపోర్ట్ చేయండి, నడిపించండి. హాయ్ అండి, హాయ్. నేను ఒక 4 పిల్లలకు తల్లిగా, ప్రతి తల్లి ప్రతి కుటుంబంలో బాధ్యత వహిస్తుంది. కానీ తనకు బయటకు వెళ్ళి ఏం చేసుకొని డబ్బు సంపాదించాలో తెలియని వయసులో వెళ్ళిపోకూడదు. కన్న తల్లిదండ్రి పెంచుదామనే ఓపిక ఉంటేనే పిల్లల్ని కనాలి. పిల్లలను కనడం వచ్చిన తండ్రికి పిల్లలు ఎదిగేసరికి పిల్లం నచ్చదు, చిన్నప్పుడు పెళ్ళైంది కదని పారిపోతారా? దొంగ మొహం వేసుకొని దొంగ వేషాలు వేసేటోళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ అది కాదండి. కన్న తల్లి తండ్రి కొంత జీవితాన్ని వదిలించుకొని కూడా త్యాగం చేసి పిల్లల్ని సాగాలి, పెంచాలి, పెద్ద చేయాలి. హోమ్